వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు మీరు కూర్చోండి. వాళ్ళిద్దరికి కుదిరినప్పుడు మీ ఇద్దరైనా కూర్చోవాలి కదా. అక్కడేమో మీ తాతగారు మాటిచ్చారు, ఇక్కడ మీ అమ్మమ్మ మాటిచ్చారు. ఊరి జనం కోసం ఏమైనా చేస్తామని ఇద్దరు పోటీలు పడి ప్రతిజ్ఞలు చేశారు. పూజ జరిగితే మనం అందరం ఏడవాలి. నేనైనా చావాలి, పగోడైనా చావాలి. చావు ఖాయం అనుకుంటే అది పగోడి చావే అవ్వాలి. వాణ్ణి చంపుతావా? నేనే చంపుతాను. దాన్నే చంపితే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వే కదా. భలే ఐడియా వచ్చిందిరా. మనం చావడం కాదు, దాన్ని చంపడమే కరెక్ట్. దానివల్లే ఇన్ని మ్యాటర్స్ కాబట్టి దాని మ్యాటర్ క్లోజ్ చెయ్యాలరా. చేసేస్తాను. వస్తే సౌమ్య, పిట్టమోహన్ దానా, నాతోనే పెట్టుకుంటావా? నాతో కలిసి పూజ చేస్తావా? నాతో కలిసి కాపురం చేస్తావా? నిన్ను చంపి పారేస్తే ఎట్లా చేస్తావో నేను చూస్తానే. వస్తున్నాను, ఉండవే. రేయ్, ఏది ఏమైనా కానీ ఈ రోజు దాన్ని చంపేయాల్సిందే. అడ్డొస్తే మిమ్మల్ని కూడా వేసేస్తాను. అమ్మలే ఏంటే? కడుపులో నొప్పిగా ఉంది. పడుకునే ముందు ఏం తిన్నావు? ఏం తినలేదు. వస్తు పడుకున్నావే తింగరదానా? అది నొప్పి కాదే, ఆకలి. మేం తినేటప్పుడు తినమంటే తిని సచ్చావు. ఇప్పుడు అన్నం పెట్టు తింటాను. ఈ టైంలో తింటావా? ఇది దయ్యాలు తినే టైమే. వేళపాల లేదా నీకు? నాకు అన్నం కావాలి. కావాలంటే ఎలా వస్తుంది? వండాలి. అయితే వండు. నాకు ఓపిక లేదు. దేవుడి దగ్గర పండ్లు ఉన్నాయి, వెళ్ళి తినేసి వచ్చి పడుకో. వెళ్ళు. వేదవ గోల నిద్రంతా పాడు చేసింది.
అమ్మా అమ్మా ఇదిగో అమ్మాయి ఏడుస్తున్నావేంటి అమ్మా అని మీ అమ్మ దగ్గర లేదని ఏడుస్తున్నావా లేక నీకు నాలాగే ఆకలేసి ఏడుస్తున్నావా ఆకలితే మాత్రం నా దగ్గర చాలా ఉన్నాయి సగం నీకు ఇస్తాను తినే ఇది నీకు ఇదేమో నాకు తీసుకో తిను తిను ఏ ఆకలి లేదా అంటే నువ్వు మీ అమ్మ కోసం ఏడుస్తున్నావా మీ అమ్మ ఎక్కడుంది దూరంగా ఉంది. చాలా దూరమా మీ అమ్మ దగ్గర లేదని భయంగా ఉందా ఏం భయపడకు, నీకేం కాదు. దేవుడు కుంకుమ పెట్టాను, దెయ్యాలేవి దగ్గరికి రావు. ఇంకేం భయం లేదు. కావాలంటే నేను కూడా నీ దగ్గరే పడుకుంటాను. నన్ను మీ అమ్మ అనుకుని పడుకో. పడుకో. నీ పేరేంటి? నా పేరు తెలీదా? తెలీదు, చెప్పు. మీ అమ్మ. ఇప్పుడు అదే నా పేరు. రేపు తెల్లారాక అప్పుడు నా పేరు కృష్ణవేణి. ఇప్పుడు మాత్రం మీ అమ్మ. థ్యాంక్స్. చంపేస్తానంతే, దాన్ని బతకనివ్వను. నాతోనే ఆటలాడుతుందా? నేనేటో చూపిస్తా. ఇవాళ దాని పని అయిపోయిందంతే. అవును, దాన్ని ఎలా చంపాలి? కత్తితో పొడిసి పొడిసి చంపనా, తాడుతో ఊరేసి చంపనా, లేదా ఈ బండరాయితో దాని తల బద్దలు చేసి చంపనా? ఏది బెటరో? ఏది బెటరో? ముందైతే లోన్కి వెళ్దాం. మర్డర్ చేయడానికి మనకి ఏది వీలుగా ఉంటుందో దాంతో పని కాని చేద్దాం, అంతే. స్టడీ. మురారిగాడుంటే మళ్ళీ అడ్డుపడతాడేమో. ఆడి కంట పడకుండా దాన్ని చంపేయాలంతే. అమ్మయ్యా,
ఈ లేడు. ఆ సత్య ఉన్న వాళ్ళ అక్కని సంపనివ్వదు. ఎలాగోలా దాన్ని సైడ్ చేసేయాలా. చిన్నది లేదేంటి? సర్లే, దీన్ని చంపడానికి అదే ఛాన్స్ ఇచ్చినట్టుంది. ఎంత చక్కగా పడుకున్నావే. నీలో సాగుకలు ఉట్టిపడుతుంది. ఎలా సస్తావో చెప్పు, అలాగే చంపెత్తా. అమ్మయ్యా, వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. రేపు పూజ కదా, పట్టుబట్టలు ఉతికాను, ఆరేయాలి కదా. ఏమీ లేవు. సమయానికి మా చెల్లి మీ తమ్ముడు కూడా లేరు. అరే, బట్టలు ఆరేయడానికి కావలసినవన్నీ నేను చెప్పకుండానే భలే తెచ్చారే. రండి రండి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎందుకు వచ్చానో తెలుసా నీకు? ఆగవే, వస్తున్నాను. ఏయ్ ఏయ్, నేను ఎందుకు వచ్చానంటే ఇదిగో ఈ తాడుతో. ఆ తాడేటి ఇవ్వండి. ఇక్కడ కడదాం. తాడు తీసుకున్నావంటే తాడు పోతే పోయింది. నిన్ను బొండరాయితో. ఆ రాయి ఇక్కడ పెట్టండి. పెట్టండి, జాగ్రత్త. ఏంటే నువ్వు? ఇలా కాదు, రాయి కాదు, తాడు కాదు, ఈ కొడవలతో నిన్ను. ఏమండి, ఆ కొడవలు ఎలా ఇవ్వండి. ఇవ్వండి. ఏంటండి కొడవలి? దేనికి పనికిరాదు. బాగా మొద్దుగా ఉంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నేను చంపడానికి వచ్చాను తెలుసా? సర్లే, వెళ్ళి పడుకోండి, రేపు పూజ. ఏయ్, నిన్ను చంపడానికి వచ్చానే, చంపేస్తా. చంపుతారులేండి, వెళ్ళండి. ఏయ్, చంపేస్తాను నిన్ను. అబ్బా, వెళ్ళి పడుకోండి, రేపు పూజ ఉంది, వెళ్ళండి. నేను చంపేస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చంపేస్తాను అంతే. ఏయ్, అతని బట్టలు నువ్వు ఉతికావా? ఏంటిదంతా? ఇందులో తప్పేముంది? ఆయన నాకు తాళి కట్టిన భర్త, నేను ఆయన భార్యని. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది శాశ్వతం కాదు. శాశ్వతం చేసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. తన మనసు మార్చి నా మొగుడిగా చేసుకుంటాను. అతను నిన్ను చంపాలని చూశాడు, తెలుసు. మరి అలాంటి వాడితో ఎలా? చంపలేదు కదా. అంటే నీకు అర్థం కాదు సత్య. నేను చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోవు. ఎందుకంటే నీకు పగ కావాలి, నాకు తన ప్రేమ కావాలి. అందుకే తనకి సేవ చేస్తున్నాను. రేపు పట్టుబట్టలు కట్టుకొని అతనితో పీటల మీద కూర్చొని పూజ చేస్తాను. తన కోసం ఏవైనా చేస్తాను. నీకిష్టంగా ఉన్నా కష్టంగా ఉన్నా నా పని ఇదే.
లాభం లేదు. అక్కన ఆపడం కష్టం. అటు నుంచి నరుక్కు రావాలి. నేను చస్తే శవం లేచిన ఇంట పూజ జరగదు, అక్కడ కళ్యాణం ఆగుతుంది. నీకు కావాల్సింది పూజ ఆగడం. అది నేను చేస్తాను. నన్ను నమ్ము.